Hello everybody, this is Lasya. Welcome to serialmuchta.blogspot.in. ఇవాళ మీ అందరికీ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకు ఒక్కదానికి కాదు, ఎంతో మందికి ఆయన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. క్లూ ఇమ్మంటారా? గెస్ట్ చేస్తారా? సరే, క్లూ ఇస్తున్నా. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముచ్చటైన ఆశ. ఎస్, యూఆర్ రైట్. రెహమాన్ గారు గురించి నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను. అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రఖ్యాతిగాంచిన రెహమాన్ గురించి తెలియని వారు ఎవరైనా ఉంటారా? కానీ ఒక ఫ్యాన్గా, ఒక అభిమానిగా, ఒక ఏసీగా, ఒక కూలర్గా నా బాధ్యత నిర్వహిస్తున్నాను. రెహమాన్ గారు డ్యూయట్ ఎవరికైనా తెలుసా అండి? మీ అందరికీ తెలుసు, నేను మళ్ళీ చెప్తాను. ఆయన బర్త్డే January 6th, 1966. అతని అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్. సో ఇంకా హీ వాజ్ బోర్న్ ఇన్ చెన్నై, తమిళనాడు. ఆయన తండ్రి ఆర్కే శేఖర్. అతను తమిళ్ మరియు మలయాళం ఫిల్మ్స్కి మ్యూజిక్ కంపోజ్ చేసేవారు. కానీ రెహమాన్కి 9 ఏళ్ల వయసులోనే తన తండ్రిని కోల్పోయారు రెహమాన్ గారు. అప్పుడు రెహమాన్ తల్లి కరీమా గారు రెహమాన్ని పెంచి పెద్ద చేశారు. మాస్టర్ ధనరాజ్ దగ్గర శిక్షణ పొందేవారు రెహమాన్ గారు. 11 ఏళ్ల వయసులో మలయాళం మ్యూజిక్కి ఆర్కెస్ట్రా వాయించేవారు రెహమాన్ గారు. ఆ తర్వాత ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి మొదలగు వారి దగ్గర పనిచేశారు. మరిన్ని విషయాలు రెహమాన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? కీప్ లిజనింగ్ టు దిస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ టపాలో మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తుంది లాస్యా.